వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. భూ సమస్యల పరిష్కారమే ప్రత్యేక అజెండాగా ముందుకు వెళ్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి. జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ల అధ్యక్షుడు అన్నామలై. గోవులపై రాజకీయాలు చేయడం వైసీపీ నేతలు మానుకోవాలి. జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. వార్తల్లోని వివరాలు. భూ సమస్యల పరిష్కారమే ప్రత్యేక అజెండాగా ముందుకు వెళ్తున్నామని పలమనేరు డివిజన్ పరిధిలో సమస్యల పరిష్కారానికి రానున్న 3 నెలల పాటు ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ ఉంటుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం పలమనేరు ఆర్డీఓ కార్యాలయంలో పలమనేరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారం నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్, పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ఆర్డీఓ మోహన్ కుమార్లు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుండి అందుతున్న వినతులలో దాదాపు 95% రెవెన్యూ సమస్యలకు సంబంధించినవే ఉన్నాయన్నారు. ఇందులో డీకేటీ, కుటుంబ తగాదాలు, ఆర్ఓఆర్, ఆర్లైన్ రికార్డులలో సమస్యలు ఉన్నాయని, ఈ సమస్యల పరిష్కారానికి తహసీల్దార్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. న్యాయపరమైన చిక్కులు, కుటుంబ తగాదాల నేపథ్యంలో వినతుల పరిష్కారం ఆలస్యం అగుచున్నదన్నారు. రానున్న 3 నెలలు పలమనేరు, పుంగనూరు నియోజకవర్గంలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి ముఖ్యంగా భూ సమస్యల పరిష్కారానికి చర్యలు చూపడం జరుగుతుందన్నారు. వినతుల పరిష్కారానికి అధికారులకు సరిపడా సమయం ఇస్తున్నామని, నాణ్యమైన పరిష్కారం చూపుతామన్నారు. పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల నుండి జిల్లా కేంద్రంకు వచ్చి సమస్యలను విన్నవించడానికి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇదొక సదవకాశమని పేర్కొన్నారు. జిల్లాలో పీజీఆర్ఎస్ ద్వారా 53,000 వినతులు అందగా అందులో 12,000 అర్జీలు కుప్పం నియోజకవర్గం నుండి అందాయని, క్రమంగా కుప్పంలో పర్యటించి సాధ్యమైనంత సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. అదే తరహాలో మిగిలిన నియోజకవర్గ పరిధిలో సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. పలమనేరు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమ నిర్వహణ పూర్తిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన అని, గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇదే విధంగా అధికార యంత్రాంగాన్ని ప్రజల దగ్గరకు పంపి వారి సమస్యలకు పరిష్కార మార్గం చూపేలా చర్యలు తీసుకున్నారన్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫీల్డ్ అసిస్టెంట్లు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్లు అధ్యక్షులు అన్నామలై మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా ఫీల్డ్ అసిస్టెంట్లు రైతులకు చేదోడు వాదోడుగా ఉంటూ కూలీలకు పనులు కల్పిస్తూ తక్కువ వేతనాలకు పనిచేస్తున్నామని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా వీరికి కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి వినతులు అందజేసిన ఫలితం లేదన్నారు. వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించి తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరికి అందజేశారు. నా పేరు అన్నామలై, ఫీల్డ్ అసిస్టెంట్ల జిల్లా అధ్యక్షుడిని. ఉపాధి హామీ పథకాన్ని 20 సంవత్సరాలకు, ఈ రోజుకి 20 సంవత్సరాలు అవుతుంది. ఈ 20 సంవత్సరాలుగా ఉపాధి హామీ చట్టంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా మేము రైతులకు కానీ కూలీలకు కానీ న్యాయపరమైన చట్టంలో పనులు కల్పిస్తూ, రైతులకు స్థిరాస్తులు కల్పిస్తూ, వారి రైతుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతూ గ్రామ స్థాయిలో పనిచేస్తున్నాము. 20 సంవత్సరాలుగా మేము ఎక్కడున్నామో, ఎక్కడ గుంగులు వేసినా అక్కడే ఉంది మా పరిస్థితులు. ప్రతి ఒక్కరూ
ఫీల్డ్ అసిస్టెంట్లు ముందుకు ఎదగాలని, ఫీల్డ్ అసిస్టెంట్ల కోరికలు నెరవేరాలని డిమాండ్ ఇచ్చి మేము ఫీల్డ్ అసిస్టెంట్లుగా డిమాండ్ చేస్తున్నాము. మా కోరికలు న్యాయపరమైన కోరికలు ఏవి ఉన్నాయో అదంతా డిమాండ్స్ నెరవేరాలని కోరుతున్నాము. గవర్నమెంట్ని, సీఎం గారిని, ఇట్లా కలెక్టర్ గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ని మా డిమాండ్స్ ఏమో ఉన్నాయో న్యాయపరమైన కోరికలు. మా కోరికలు ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగ భద్రత కల్పించాలి, ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్కి FT కల్పించాలి, కనీస వేతనం సుప్రీంకోర్టు ప్రకారం యాక్ట్ ప్రకారం కనీస సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. ఇలా మా డిమాండ్ సచివాలయ ఉద్యోగ గుర్తించాలి. ఇలాంటి మా డిమాండ్స్ ఎన్నో ఉన్నాయి. చదువుకున్న వాళ్ళు పదోన్నతులు మా ఫీల్డ్ అసిస్టెంట్లో కూడా MA, MED, BEdలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వాళ్ళకు పదోన్నతులు కల్పించి అక్రమ తొలగింపు ఆపాలనేసి ఈ డిమాండ్స్ని మేము కలెక్టర్ ద్వారా PD గారికి ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి తెలియపరుస్తూ వినియోగించుకుంటున్నాం. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మెగా DSC నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు పండుగ వాతావరణాన్ని కల్పించిందని టీడీపీ నేతలు తెలిపారు. సోమవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా 16,347 టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1516 విడుదల చేయడంతో నిరుద్యోగుల కలలో వెలుగులు నింపారని పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక మెగా DSC నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందని, అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 9 నెలల కాలంలోనే మెగా DSCని విడుదల చేయడం జరిగిందన్నారు. పోస్టులు కూడా భర్తీ చేయడానికి షెడ్యూల్ని కూడా విడుదల చేసిందని, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఈ మెగా DSCలో బీసీలకు 44 సంవత్సరాలు, ఎస్టీలకు 49 సంవత్సరాలు, వికలాంగులకు 54 సంవత్సరాలు వయో పరిమితిని కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, రాష్ట్ర టీడీపీ బీసీ సెల్ అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు మేషక్, పూతలపట్టు నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు ధరణి ప్రకాష్, తెలుగు యువత కార్యనిర్వహణ అధికారి యువరాజ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అంపశోపాల పడి ముక్కుతూ మూలుగుతూ నోటిఫికేషన్ కూడా వేయలేకపోయాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సూపర్ 6 హామీల్లో చెప్పిన విధంగా చెప్పినట్లు 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి మెగా DSC నోటిఫికేషన్ వేయడం జరిగింది. నిరుద్యోగ యువకులు చెరివేసి DSC కోసం వేచి చూస్తున్నటువంటి విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇది ఒక పెద్ద వరంలాగా కనిపిస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 12,000 సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయి. ఈ యొక్క స్కూల్స్ అన్నిటికీ కూడా మళ్ళీ టీచర్స్ రావడంతో పేద విద్యార్థులకు బ్రహ్మాండమైన చదువు అందించాలి, నాణ్యమైన చదువు అందించాలి, ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ పెట్టకూడదనే ఉద్దేశంతో ఈరోజు జీవో నెంబర్ 15, జీవో నెంబర్ 16తో మెగా DSC విడుదల చేయడం జరిగింది. గత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధ్యాయుల చేత బాత్రూములు గడిగితే ఫోటో అప్లోడ్ చేయాలా, అన్నం చేస్తే ఫోటో అప్లోడ్ చేయాలా, అదేవిధంగా వైన్ షాపుల కాడ డ్యూటీ చేసి ఉపాధ్యాయుల యొక్క ప్రతిష్టని దిగజార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 16,000 పోస్టులు ఎప్పుడు లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 4 సార్లు పనిచేస్తే 11 DSCలు భర్తీ చేసినటువంటి వ్యక్తి ఆయన. 11 DSCలు నిర్వహించినటువంటి వ్యక్తి. 1,80,000 టీచర్ పోస్టులు భర్తీ చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ నిరుద్యోగ యువకులందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటూ చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పక్షాన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీడియా మిత్రులకు నమస్కారాలు. గత ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్గ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు నిన్నటి రోజున నిరుద్యోగ యువతకు
మెగా డిఎస్సి పేరుతో 16,347 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి నోటిఫికేషన్ షెడ్యూల్ ఖరారు చేయడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పరిపాలన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఆశలు చిగురించి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆనందంగా హ్యాపీగా ఈ యొక్క డిఎస్సి రాసి ఉద్యోగాలు రేపు పొందబోతున్నారు. కానీ ప్రజలు తెలుసుకోవాల్సింది ఇంకొక విషయం చెప్తున్నాము. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఏమైనా ఇచ్చారా, పట్టించుకున్నారా? కాబట్టి అలాంటి వారు మళ్ళీ అబద్ధాలు చెబుతూ అసత్యాలు ప్రచారం చేస్తూ మళ్ళీ రోడ్లపైకి వస్తున్నారు. వారి మాటలు నమ్మకండి. మనకు ఎవరైతే మేలు చేస్తారో, మన భవిష్యత్తుని, మన కుటుంబ భవిష్యత్తుని, మన బిడ్డల భవిష్యత్తుని ఏ ప్రభుత్వం అయితే, ఏ నాయకుడైతే మన కోసం పనిచేస్తారో అలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అమరావతి కావాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా మనం అందరం మద్దతు ఇవ్వాల్సిన తరుణం. గోవులు తల్లితో సమానమని, అలాంటి గోవులపై వైసీపీ నేతలు రాజకీయాలు చేయడం తగదని జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ కు గోవులంటే ఎంతో ఇష్టమని, ఆయన ఫామ్ హౌస్ లోను వీటిని పరిరక్షిస్తున్నారని జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. ఆయన స్ఫూర్తితో గోశాలకు జనసేన తరపున 4 కూలర్లు అందజేశామన్నారు. తిరుపతిలో ఇటీవల గో రాజకీయం చేశారని, ఇది చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా తామందరం పనిచేస్తామన్నారు. పూర్తితో మేమందరం కూడా ఇక్కడ పరిస్థితులు తిరుపతిలో ఉన్న ఎండాకాలం కానివ్వండి, ఎండరీత్యా కానివ్వండి, ఇక్కడున్న గోవులకు మా వంతు సహాయంగా మా పార్టీ తరఫున మా వంతు సహాయం చేయాలని ఆలోచనతో ఈరోజు ఈ గోశాలకి ఒక 4 ఎయిర్ కూలర్లు మేము అందజేయాలని ఆలోచనతో ఆర్డర్ చేసాం. అందులో భాగంగా ముందుగా 2 కూలర్లు తెప్పించాము. ఇంకొక 2 కూలర్లు రేపు ఉదయానికంతా తిరుపతి చేరుకుంటుంది. ఇలానే దాతలు కూడా చాలామంది వచ్చి ఇలా ఇక్కడున్న గోవులకు కనీసం కూలర్లు పెట్టి రాబోయే ఎండాకాలం, ఇంకా ఎండాకాలం దృష్టి ఉంచుకొని కూలర్లు పెడితే కనీసం ఇప్పుడున్న పరిస్థితిలో కనీసం కొంచెమన్నా చల్లదనం ఉంటుందేమో ఆలోచనతో ఈ ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మొన్న జరిగిన ఘటన చాలా బాధాకర విషయం చెప్పి అందరికీ తెలిసింది. ఇలాంటివి చేస్తే మంచిదని ఒక ఆలోచనతో మేమందరం కూడా జనసేన పార్టీ నాయకులు మేము అనుకున్నాం. కాబట్టి ఒక 4 ఆర్డర్ చేసి ఇప్పుడు ఒక 2 ఇస్తున్నాం, మిగతా 2 కూడా రేపు ఇవ్వబోతున్నాము. ఈ కూలర్ల ద్వారా, ఇది తుఫాన్ కూలర్లు అంటారు, ఈ కూలర్ల ద్వారా 300 మీటర్ల వరకు చుట్టుపక్కల గాలి చాలా చల్లగా వస్తుంది. అలాగే ఒక 4 కూలర్ల వల్ల ఏమవుతుందంటే దాదాపు 1200 మీటర్లు అంటే 1 కిలోమీటర్ వరకు మేము ఇక్కడున్న గోవులు, కనీసం ఈ బార్డర్లో ఉన్న గోవులు అనేవి కూడా చల్లటి గాలి వాతావరణం కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇదే విధంగా అందరూ కూడా ఆలోచించి ఇంకా దీన్ని భవిష్యత్తులో పూర్తిగా ఇలా కూలర్లు కానివ్వండి, ఇంకా ఆధునిక కావాల్సిన పరికరాలు అందజేస్తే మనం ఇక్కడ వాతావరణం కూడా మంచిగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. చిత్తూరు నగరపాలక కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 11 సమస్యలు వచ్చినట్లు నగర కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులపై అక్కడికక్కడే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. అర్జీలపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సోమవారం నాటి కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగంకు 9, ప్లానింగ్ కు 1, ఫింక్షన్లు ఒక్కొక్కటి చొప్పున మొత్తం 11 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయక కమిషనర్ ప్రసాద్, ఎంహెచ్ఓ లోకేష్, ఏసీపీ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ భజన మందిర భూమిని కొంతమంది కబ్జాదారులు ఆక్రమించుకున్నారని కాపాడాలని కోరుతూ గంగాధర్ నెల్లూరు మండలం
తూగుండ్రం మండల గ్రామస్తులు సోమవారం చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ తమ గ్రామంలో శ్రీకృష్ణ భజన మందిరానికి సంబంధించిన భూమిని కొంతమంది కబ్జీదారులు విల్లాలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలిపారు. వెంటనే వాటిని తొలగించి భజన మందిర నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గంగాధరనల్లూరు మండలం తోగొండ్రం పంచాయతీ మజర పిల్లారకుప్పం గ్రామం మధ్య కనీసం 100 సంవత్సరాల నుంచి రామకృష్ణ భజన మందిరం ఉండింది. శిథిలావస్థకు వచ్చే లోపల దాన్ని తీసేసి కొత్తగా భజన గుడి కట్టుకోవాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఒకే ఒక కుటుంబ సభ్యులు పక్కన కుటుంబ సభ్యులు వచ్చి ఒకే ఒక వ్యక్తి మాకు అబ్జెక్షన్ చేసి పలు రకాలుగా సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు. దాని పొలిటికల్ ప్రెజర్ ఏమి లేదు, ఒక వ్యక్తి మాత్రమే ఊరు మొత్తానికి. అవును, ఏ సుందరరాజులు సన్ ఆఫ్ సంజీవ్ శెట్టి. ఏం కావాలి మీకు చెప్తే కదా, మాకు గుడి కావాలా, గ్రామ కంఠం కూల్చి మాకు హద్దులు నిర్మించేసి మేము గుడి కట్టుకుంటాం. నగరి పట్టణం నత్తం కండ్రిగా దళితవాడలో 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న దళిత కుటుంబాలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. సోమవారం ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు, సిపిఐ పార్టీ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య మీడియాతో మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా పూరి గుడిసెలు నిర్మించుకొని సుమారు 80 కుటుంబాలు నగరి పట్టణంలోని నత్తం కండ్రిగ దళితవాడలో జీవిస్తున్నారని, వీరికి ఇళ్ల పట్టాలు కేటాయించాలని అనేక సార్లు ప్రభుత్వ రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలు అందించినా ఫలితం లేకపోయిందని తెలిపారు. రోజు రోజుకి గ్రామాల్లో కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతూ ఒకే కుటుంబంలో 2-3 జీవనం సాగిస్తున్నారని, దీంతో స్థలాలు ఇల్లు నిర్మించుకున్న చోటే వారికి ఇంటి పట్టా ఇచ్చి అర్హులైన వారికి కూడా కొత్త ఇంటి స్థలాలు కేటాయించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 30 ప్రకారం 2019 ఆగస్టు 15కి ముందు ఇల్లు నిర్మించుకున్న ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు ఇస్తామని ఈ జీవో విడుదల చేసిందని, దీని ప్రకారం వారికి ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ చిత్తూరు పట్టణ కార్యదర్శి గోపినాథ్, నాయకులు దాసరి చంద్ర, మణి, విజయ్ కుమార్, నత్తం కండ్రిగ గ్రామ కమిటీ నాయకులు ఏసయ్య, హరి, గోపాల్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మేమే గొంతమ్మ కోరికలు అడగడం లేదు. అక్కడ నివాసం ఉన్నటువంటి వారికి ఇంటి పట్టాలు ఇవ్వండి. కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 30ని తీసుకొని రావడం జరిగింది. ఆ జీవో నెంబర్ 30 ప్రకారం అక్కడ నివాసం ఉన్న వాళ్ళకి 2019 ఆగస్టు 15వ తేదీ ముందు కట్ ఆఫ్ డేట్ పెట్టి వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి ఇంటి పట్టాలు ఇస్తామని ప్రభుత్వమే స్వచ్ఛందంగా జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవో ప్రకారం ఫస్ట్ ఎలిజిబుల్ ఉన్నారంటే ఆ నగర మున్సిపాలిటీలో నత్తం కన్నిగా దళితులే ప్రధానంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంటి పట్టాలు ఇవ్వాలి. అదేవిధంగా అర్హులైన వారు ఉన్నారు, ఇంటి నిర్మించుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంటి స్థలాలు కూడా కేటాయించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ ప్రకారం ప్రభుత్వాధికారులు స్పందించాలని దళితులని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దేవస్థానం భూములను కాపాడండి అంటూ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎస్ఎస్ కొండ ఆలయ పరిధిలోని గ్రామస్తులు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ విద్యాధర్కి వినతి పత్రం సమర్పించారు. ఎస్ఎస్ కొండ పరిధిలో 60 ఎకరాల 73 సెంట్లు భూమి దేవస్థానానికి సంబంధించిందని తెలిపారు. ఈ భూమిని కబ్జాదారులు జేసీబీలతో చదును చేసి ఆక్రమించుకుంటున్నారని, వెంటనే ఆక్రమణలను నిలుపుదల చేసి ఆలయ భూములను కాపాడాలని ధర్మకర్త మునిరత్నం రెడ్డి గ్రామస్తులతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. గుడి యొక్క మాన్యం దాదాపు 200 సర్వే నంబర్ 296 సర్వే నంబర్ నందు దాదాపు 60 ఎకరాల పైన ఉండే నేలను 60.73 ఎకరాలు ఉండే నేలను కొంతమంది వ్యక్తులు కొండ చుట్టూ కూడా ఆక్రమించుకుంటున్నారని చెప్పి చుట్టుపక్కల దాదాపు ఒక 90 పైచులకు గ్రామాలందరూ కూడా వివిధ
దేవాలయాలకు అక్కడికి విచ్చేస్తుంటారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, పార్వతీ ప్రసన్న సమేత వాళ్ళు కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, శ్రీరాముల స్వామి వారి దేవాలయాలు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ దాదాపుగా మనకు 10 దేవాలయాలు అక్కడ లొకేట్ చేయడం జరిగింది. తరతరాలుగా దాదాపు 100 సంవత్సరాల పైగా కూడా అందరూ కూడా అక్కడ దేవాలయాలు సందర్శిస్తున్నారు. కొంతమంది వ్యక్తులు వాటిని జేసీబీలతో చదును చేసి ఆక్రమించుకుంటున్నారు. కాబట్టి అందరూ కూడా ఈరోజు మన చిత్తూరు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి పీజీఆర్ఎస్ నందు నమోదు చేయడం జరిగింది. వాటి యొక్క బౌండరీస్ అన్నీ కూడా తేల్చి మన భక్తులందరికీ కూడా చుట్టుపక్కల దాదాపు 90 ఊర్లకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా హద్దులు చూపించి సర్వేరాలు నాటించి ఆ దేవస్థానానికి సంబంధించిన భూముల్ని కాపాడవలసిందిగా కోరుచున్నాం. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో మాజీ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ మరియు డైరెక్టర్ గోపీచంద్ మలినేని, హీరో అశ్విన్ బాబు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఓకే సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.